నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. రామాయణం ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దేవుళ్ల కథో పాత పురాణమో కదా. కాని ఈరోజు మనం దీన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. మన ప్రస్తుత తరానికి, మన దైనందిన ఉరుకుల పరుగుల జీవితానికి ఇది ఒక అద్భుతమైన భావోద్వేగ సర్వైవల్ గైడ్ లాగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. మొదటి విభాగం, ఒక ఆధునిక భావోద్వేగ గైడ్. అవును, ఇది మన జీవితాన్ని ప్రతిబింబించే ఒక అద్దం లాంటిది. సరే, ఇప్పుడు ఈ విషయంలోకి కాస్త లోతుగా వెడదాం. ఒక్కసారి ఆలోచించండి. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు ఎన్ని? ఆఫీస్లో ఒత్తిడి, ఇతరులతో అనవసరమైన పోలికలు, కెరీర్ గురించి ఎడతెగని సందేహాలు, ఇవన్నీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కదా. అయితే వీటన్నింటికీ పరిష్కారం ఎక్కడో లేదు, మన ఈ ఇతిహాసం యొక్క మూలంలోనే ఉంది. ఇది కేవలం ఒక కట్టుకథ కాదు సుమా. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మనకు ప్రశాంతతను, స్పష్టతను ఇచ్చే ఒక ప్రాక్టికల్ సర్వైవల్ రోడ్ మ్యాప్ ఇది. రెండవ విభాగం, ఇతిహాస పాత్రల నుండి పాఠాలు. ఈ పాత్రలు కేవలం లోపాలు లేని దేవుళ్ళు కాదు, మనకు కావలసిన లక్షణాలకు సజీవ రూపాలు. ఉదాహరణకు రాముణ్ణే తీసుకుందాం. ఆయన జీవితం ఎప్పుడూ పూలపానుపు కాదు గదా. ఆయనకు ఎన్నో కష్టాలొచ్చాయి. కాని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన పదం జవాబుదారీతనం. తండ్రిచ్చిన మాట కోసం అంతటి విశాలమైన రాజ్యాన్ని సైతం చిరునవ్వుతో వదిలేశారు. అంటే పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా సరే బాధ్యత తీసుకోవడం ఎలాగో ఆయన మనకు ప్రాక్టికల్గా నేర్పుతారు. ప్రతి కష్టకాలంలోనూ సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన పడిన తపన నిజంగా మనందరికీ ఒక పెద్ద ఆదర్శం. ఇక సీతమ్మవారి విషయానికి వస్తే ఇక్కడ నమ్మకం మరియు సంబంధాల విలువ ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించండి, రాజభవనంలో దొరికే సకల సుఖాలను కాదని భర్తతో పాటు అడవిలో కష్టాలను ఎంచుకోవడమనేది అసలు చిన్న విషయమా? కాదు కదా. కేవలం మన వ్యక్తిగత సౌకర్యం కోసం మాత్రమే కాకుండా బంధాలకు, అనుబంధాలకు మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఈమె అచంచలమైన విశ్వాసం కళ్ళకడుతుంది. ఇదే ప్రయాణంలో లక్ష్మణుడి పాత్రను గమనిస్తే సోదర భావం, విశ్వాసం అంటే ఏంటో అక్షరాలా తెలుస్తుంది. అన్న కోసం తన సొంత జీవితాన్ని, భార్యను, రాజ్యాన్ని, ఇలా సర్వస్వాన్ని వదిలేశారు. ఈ రోజుల్లో ఎక్కడో లోపించిన నిస్వార్థమైన అంకిత భావానికి, ఒకరిపై మనం చూపించే 100% విశ్వాసానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇక ఇది నిజంగా చాలా ఉత్తేజం కలిగించే అంశం. హనుమంతుడు. ఈయన ప్రయాణం మనకు నేర్పేది అంతర్గత శక్తిని నమ్మడం గురించి. ఎవ్వరి సహాయం లేకుండా ఏకంగా ఒక మహాసముద్రాన్నే దాటేశారు. దీని అర్థమేంటంటే మనలోని అంతర్గత శక్తిని మనం పూర్తిగా నమ్మగలిగితే ప్రపంచంలో అసాధ్యం అనే మాటే ఉండదు. ముందడుగు వేయాలంటే ఎప్పుడైనా సరే ముందుగా మనలో ఉన్న బలాన్ని మనం గట్టిగా విశ్వసించాలి. మూడవ విభాగం, నేటి సవాళ్లను అధిగమించడం. ఈ ప్రాచీన లక్షణాలను మన ప్రస్తుత జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చూద్దాం. మన నేటి కాలాన్ని ఒకసారి నిశితంగా గమనిస్తే ఎప్పుడూ అందరి మధ్య ఉన్నా లోపల ఏదో ఒంటరితనం, ఏ పని చేసినా అప్పటికప్పుడే తక్షణ ఫలితాలు రావాలనే ఆరాటం, చిన్న సమస్య రాగానే త్వరగా కుంగిపోవడం, ఇవి చాలా సాధారణమైపోయాయి. కానీ ఈ ఇతిహాసం మనకు చెప్పే వాస్తవం వేరు. జీవితంలో కష్టాలు వస్తాయి, ఆత్మీయులతో విడిపోవలసి వస్తుంది, ఒక్కోసారి అన్యాయం కూడా జరగొచ్చు. అయితే షార్ట్కట్స్ కోసం వెతకకుండా ధర్మంతో, సహనంతో నిలబడితేనే అంతిమ విజయం సాధ్యమవుతుందని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. నాలుగవ విభాగం, 5 శాశ్వత జీవిత సూత్రాలు. మన దైనందిన జీవితంలో వెంటనే వాడుకోదగిన అద్భుతమైన 5 పాఠాలు ఇవి. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆధునిక కాలంలో మనం అనుభవిస్తున్న ఆందోళనలన్నింటికీ ఈ 5 సూత్రాలే పక్కా విరుగుడు. వీటిని మనం ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. మొదటిది, కోపం ప్రదర్శించడం చాలా సులువు, కానీ దానికంటే సహనంగా ఉండటం చాలా గొప్పది. రెండవది, కెరియర్లో పరుగులు పెడుతూ విజయం సాధించడం కంటే మన సంబంధాలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మూడవది, మనకు ఎంత అపారమైన శక్తి, టాలెంట్ ఉన్నా సరే దానికి ఖచ్చితంగా వినయం తోడావాలి. నాలుగవది, కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక ఐదవది, సరైన మార్గంలో నడిస్తే కాస్త ఆలస్యమైనా సరే గెలుపు మనదే అని బలంగా నమ్మడం. 5వ మరియు చివరి విభాగం, మనలోని అంతర్గత యుద్ధం. ఇప్పుడు దీన్ని ఒక సరికొత్త దృక్కోణంలో ఆలోచిద్దాం.
రామాయణాన్ని బయట ఎక్కడో జరిగిన ఒక పాత చారిత్రక కథగా కాకుండా ప్రతిరోజు మనలో మనం చేసుకుంటున్న ఒక మానసిక యుద్ధంగా చూడాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. మన సమస్యలు రాక్షసుల్లా కనిపిస్తాయి, దాన్ని ఎదిరించే మన ధైర్యమే హనుమంతుడు. వావ్, ఎంత లోతైన అర్థముందో కదా. ఇది కేవలం ఎక్కడో ఉన్న దేవుల కథ కాదు, అక్షరాల మన జీవిత కథే. ఆ రాముడు, ఆ హనుమంతుడు బయట ఎక్కడో లేరు, మన ప్రతి ఆలోచనలోనూ, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనే ఉన్నారు. మనం ఈ విశ్లేషణ చివరికి చేరుకున్నాం. ఇదంతా చూశాక మనకు అర్థమయ్యేదొక్కటే: మంచి మనస్సుతో ధైర్యంగా నడిస్తే ఆ దారి ఎంత కష్టంగా, చీకటిగా ఉన్నా చివర్లో వెలుగు రావడం 100% ఖాయం. మరి నేటి ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనల్ని నిత్యం భయపడుతున్న సమస్యల్నే, రాక్షసులని ఎదిరించడానికి మనలో నిద్రపోతున్న ఆ హనుమంతుణ్ణి మనం ఎలా మేల్కొల్పుతాం? ఈ శక్తివంతమైన ఆలోచనతో ఈనాటి విశ్లేషణని ఇక్కడే ముగిద్దాం. ఈ ఆలోచనాత్మక ప్రయాణంలో నాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.